అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. అక్టోబర్ 29. ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. రోమా 6:22. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానముల యందలి ఐక్యతను గురించిన అవగాహన మనము కలిగి ఉండుట ద్వారా నూతన జీవము మనలోనికి వచ్చుటను చూచెదము. కొలస్సీ 3:1-3 వచనములు. ఈ లోక విషయముల ఎడల మనకున్న ప్రేమ తక్కువై దేవుని రాజ్యమును గురించి మరింత ఎక్కువగా తెలుసుకునవలనని, పవిత్రమైన జీవితం జీవించవలనని, దేవుని చిత్తమును తెలుసుకునవలనని, పరలోక మర్మములు అర్థము చేసుకునవలనని, మరింత ఫలవంతముగా దేవుని సేవించవలనని ఆశ కలిగి ఉందుము. ఒక గాయము వ్యాపించినప్పుడు అది చీముతో నిండి ఉండును, కానీ అది నయమైనప్పుడు పాత చర్మము ఎండిపోయినట్లయి కొత్త చర్మము వచ్చుటను కనుగొందుము. అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు జీవము మనలోనికి వచ్చినప్పుడు పాత సంగతులు, ద్వేషము, పగ, అసూయ, శత్రుత్వము తుడిచిపెట్టబడి వాటికి బదులుగా నూతన వైఖరులు కనబడును. కొలస్సీ 3:8-10 వచనములు. అందుచేతనే కొలస్సీ 3:12లో కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. దేవుని పునరుద్ధాన శక్తి మనలో పనిచేసినప్పుడు ఈ సుగుణములు వాటంతట అవే మనలోనికి వచ్చును. విత్తనమును తోటలో చల్లి ప్రతిదినము నీరు పెట్టినప్పుడు కొన్ని దినముల తర్వాత ఏ విధమైన శబ్దము లేదా ధ్వని లేకుండా భూమిలో నుండి చిన్న మొలక బయటకు వచ్చును. తర్వాత ఆకులు, తగిన సమయంలో పువ్వులు, ఫలములు కనబడును. కానీ ఇది అంతయును చాలా నెమ్మదిగా జరుగును. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవము కూడా నీలో పనిచేయును. నీ హృదయములో ఓర్పు, సాత్వికము, దీనత్వము, దీర్ఘశాంతము కలిగి ఉండుటను నీవు కనుగొందువు. నీకు అన్యాయము చేసిన ప్రతి వారిని ప్రభు క్షమించినట్లు నీవు కూడా వారిని క్షమించవలనని కోరిక కలిగిందువు. ప్రభువు నిన్ను ఎన్ని మార్లు క్షమించినో జ్ఞాపకం ఉంచుకొని అదే ప్రేమ నీలోనికి వచ్చి ఇతరులను క్షమించున్నట్లుగా చేయును. మరియు నీ హృదయములో పగ, ద్వేషము లేకుండా చేయును. నీ హృదయము పరలోక శాంతితో నింపబడును. నీ హృదయము దేవుని కొరకు కృతజ్ఞతతో నిండి ఉండును. మరియు ప్రభు అయిన యేసుక్రీస్తు నీ పాపముల కొరకు ఏ విధముగా శ్రమపడినో మరియు క్షమించెనో ఎల్లప్పుడూ నీవు జ్ఞాపకము చేసుకున్నదవు గనుక కృతజ్ఞతతో ప్రతిదినమును ముగించదవు. కొలస్సీ 3:16లో చూసినట్లుగా సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఒకప్పుడు నీవు నవలలు, పత్రికలు చదువుటలో, సినిమాలు, ఇతర విషయముల యందు నీ సమయమును వృధా చేసి ఉండవచ్చును. మరియు దేవుని వాక్యము కొరకు ఆకలిని కలిగి ఉండకపోవచ్చును. క్రీస్తు యొక్క నూతన జీవము నీకు దేవుని వాక్యము ఎడల ఆకలిని మరియు రక్షకుని కొరకు గొప్ప ప్రేమను పుట్టించును. నీవు పొందిన దైవిక జీవము దినములో పగటి అందైనను రాత్రి అందైనను నీవు ఇష్టపూర్వకంగా పాడునట్లు ఆత్మీయ పాటలతో నీ హృదయమును నింపును. అది నీ హృదయమునకు శాంతిని, ఆదరణను ఇచ్చును. ప్రైజ్ ద లార్డ్.